దేశంలో అందరికీ తెలుసు మన ఆంధ్రాకి క్యాపిటల్ లేదని. కానీ క్యాపిటల్ ఉన్న వాటితో పోల్చుకుంటే మనం చాలా ముందంజలోనే ఉన్నాం. అవును. కొన్ని రాష్ట్రాలకి క్యాపిటల్స్ ఉన్నా కూడా జీడీపీ అభివృద్ధి కావచ్చు, అలాగే డెవలప్‌మెంట్‌లో కావచ్చు, మన రాష్ట్రం చాలా ముందు ఉంది. ఒక స్టేట్ గ్రో అవ్వాలంటే ఓన్లీ క్యాపిటల్ నుంచి వచ్చే ఇన్‌కమ్ మాత్రమే కాదు. ప్రతి గ్రామం నుంచి వచ్చే ఇన్‌కమ్ చాలా ముఖ్యం. ఏపీలో అది చాలా ఫుల్లుగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క విధంగా ఏపీ అయితే డెవలప్ అవుతుంది. రైస్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఆక్వా కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో ఏపీ ప్రజలైతే ముందున్నారు. ఆంధ్ర విడిపోయి 10 ఇయర్స్ అయితే అవుతుంది. స్టిల్ మనకి క్యాపిటల్ అయితే లేదు. ఆంధ్రలో పెద్ద పెద్ద సిటీస్ చాలానే ఉన్నాయి. కర్నూలు కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు. ఇలా ఈ 3 సిటీలని కాకుండా అమరావతిని రాజధానిగా అయితే ఎంచుకున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్‌లో ల్యాండ్‌ని పర్చేస్ చేయటం చాలా కష్టం. అందుకనే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉన్న అమరావతి ప్రాంతాన్నయితే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో అగ్రికల్చర్‌గా చాలా ముందడుగైతే ఉంది. ఎందుకంటే అక్కడున్న సారవంతమైన భూములు, అలాగే పక్కనే ఉన్న కృష్ణా రివర్. దీనివలన ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే అక్కడ ఉన్న గ్రీనరీ మొత్తాన్ని తీసి పడేయాలి. కానీ మనకున్న అమరావతి క్యాపిటల్ ప్లానింగ్‌లో 50% గ్రీనరీయే ఉంది. కాబట్టి ఈ గ్రీనరీకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అలాగే అమరావతి ప్లానింగ్ మొత్తాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా విజయవాడలో దాదాపు 25,00,000 మంది జనాభా ఉంటారు. అలాగే గుంటూరులో 13,00,000 నుంచి 15,00,000 వరకు జనాభా ఉన్నారు. ఈ 2 సిటీస్ మధ్యలో 15,00,000 జనాభా అయితే ఉన్నారు. అందువలన ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఎన్నుకున్నారు. ముందుగా అమరావతి క్యాపిటల్‌ని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది కృష్ణానది ఒడ్డున అయితే ఉంది. అలాగే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉంటుంది. ఈ ప్లాన్‌ని గీసింది మాత్రం లండన్‌కు చెందిన పోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థ. ఈ ప్లాన్‌ని వాళ్ళు క్రియేట్ చేసి 50% గ్రీనరీతో, 10% వాటరీతో నిర్మిస్తున్నారు. సిటీని 13 జోన్స్‌గా అయితే విభజించారు. ఇందులో 9 థీమ్ సిటీస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్, జస్టిస్, ఫైనాన్షియల్, టూరిజం, హెల్త్, ఎలక్ట్రానిక్స్, మీడియా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇలా థీమ్ సిటీస్‌నైతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సిటీ సెంటర్‌లో అసెంబ్లీ బిల్డింగ్‌ని 250 మీటర్స్ ఎత్తులో లిల్లీ యొక్క ఆకారంలో ఒక పెద్ద సరస్సు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే హైకోర్ట్ బిల్డింగ్‌ని బుద్ధుడి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని వెంటిలేషన్‌తో అయితే నిర్మిస్తున్నారు. తర్వాత మౌలిక సదుపాయాలు. రోడ్లన్నీ 75 మీటర్ వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే 150 మీటర్ల వెడల్పు గల ఔటర్ రింగ్ రోడ్, 189 కిలోమీటర్లు 6 లైన్ హైవేని 16,000 కోట్లతో నిర్మిస్తున్నారు. అలాగే ఈ బస్, వాటర్ టాక్సీస్, మెట్రో ట్రైన్స్, సైకిల్ రూట్స్, పర్యావరణ హిత రవాణా వ్యవస్థను అయితే నిర్మిస్తున్నారు. అలాగే 5,000 ఎకరాలని ఎయిర్‌పోర్ట్ కోసం అయితే కేటాయించారు. అలాగే అమరావతిని క్యాపిటల్ సిటీ ఆఫ్ డ్రోన్స్‌గా చేద్దామని అయితే చూస్తున్నారు. దీనికోసం చాలా కంపెనీలనైతే అమరావతికి ఇన్వైట్ చేశారు. దీని వలన అమరావతిలో డ్రోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందని. కొత్త రాజధానిలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి గ్యాప్ లేకుండా 3 థీమ్ పార్క్స్‌ని అయితే నిర్మిస్తున్నారు. సుకుమారు ఈ పార్క్‌లో బోటింగ్ మరియు ఎకో రిసార్ట్స్‌ని అయితే నిర్మిస్తున్నారు. అలాగే అనంతవరం భారతీయ యొక్క సంస్కృతికి సంబంధించి అలాగే కొన్ని టెంపుల్స్‌ని అయితే దీంట్లో నిర్మిస్తారు. చివరిగా మల్కాపురం ఇంపీ థియేటర్, ఫుడ్ కోర్ట్స్, స్పోర్ట్స్ లాంటి స్టేడియంస్‌ని అయితే దీంట్లో నిర్మిస్తారు. ఇలా 3 థీమ్ పార్క్స్‌ని అమరావతిలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే రైల్వే కనెక్షన్ అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్కతా కనెక్షన్లు కలిపేలాగా 3,000 కోట్లతో 60 కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే నిర్మిస్తున్నారు. కృష్ణానదిపై 4 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనను కూడా నిర్మిస్తున్నారు. అలాగే అమరావతిలో నిర్మించే రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే బెస్ట్ స్టేషన్‌గా అయితే నిర్మిస్తున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ, అమరావతిని కలుపుతూ ఓఆర్ఆర్‌ని అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ విజయవాడ నుంచి అమరావతి లోపలికి మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్. ఆల్రెడీ దీనికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మెట్రో మొత్తం 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఫేజ్ 1లో ఏబీ, అలాగే ఫేజ్ 2. ఈ 3 భాగాలు పిఎన్ బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 1లో ఏ వచ్చేసరికి బస్టాండ్ నుంచి గన్నవరంకి వెళ్తుంది. అలాగే ఫేజ్ 1లో బి వచ్చేసరికి బస్టాండ్ నుంచి కంకిపాడు వెళ్తుంది. తర్వాత ఫేజ్ 2 ఇది పిఎన్ బస్టాండ్ నుంచి ఉండవల్లి మీదుగా అమరావతి సిటీలోకి అయితే వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అమరావతిలో చాలానే ఉన్నాయి. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే మన ఏపీకి క్యాపిటల్ రెడీ అవుతుంది. కానీ ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు.
ఎందుకంటే ఇవన్నీ అక్కడ మౌలిక వసతులు మాత్రమే. ఎప్పుడైతే అక్కడ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ప్రజలకి ఉపాధి కల్పిస్తాయో అప్పుడు మాత్రమే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇదంతా జరగడానికి దాదాపు 15 సంవత్సరాలైతే పడుతుంది. అలాగే ఈ ప్రాంతం వరకు డెవలప్ చేస్తే ఏపీ డెవలప్ అవ్వదు. ఎందుకంటే ఏపీకి అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్‌లో 5 పోర్ట్స్ అలాగే 11 ఫిషింగ్ హార్బర్స్‌ని అయితే డెవలప్ చేస్తున్నారు. అమరావతి నుంచి ఈ పోర్ట్స్‌కైతే ఎక్స్‌ప్రెస్ వేస్‌ని నిర్మిస్తున్నారు. ఇలా కనెక్టివిటీని పెంచినప్పుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి ఏపీ హబ్‌గా మారుతుంది. ఈ విధంగా ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్ ఏపీ యొక్క పోర్ట్‌ల నుంచి జరిగి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇందుకోసం అన్ని పోర్ట్స్‌ని కలుపుతూ అమరావతి మీదుగా ఎక్స్‌ప్రెస్ హైవేస్‌నైతే ఆంధ్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ ఇందులో చాలా పనులైతే ఆగిపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని స్టార్ట్ చేసింది 2014లో టీడీపీ గవర్నమెంట్. కానీ 2019లో ఆ గవర్నమెంట్ పడిపోవటం వల్ల నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వీటిని కంటిన్యూ చేయలేదు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీస్ కలిసి ఈ క్యాపిటల్‌ని స్టార్ట్ చేయలేదు. ఇలా అందరూ కలిసి స్టార్ట్ చేసుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ప్రాజెక్ట్ ఇలా కంటిన్యూ అవుతూ ఉండేది. ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఈ ప్రాజెక్టులు డిలే అవుతూ వస్తున్నాయి. ప్రెజెంట్ 2024లో తిరిగి టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రావడం వల్ల పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన మళ్ళీ చేశారు. కాబట్టి ఈ పనులన్నిటినైతే కంటిన్యూ చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఐటీ కంపెనీస్ అయితే ఏపీకి వచ్చాయి. కానీ ఇక్కడ ఐటీ పార్క్ పెట్టుకొని వైజాగ్లో అయితే వీటిని స్టార్ట్ చేశారు. దీనివల్ల అమరావతి డెవలప్మెంట్ మరింత ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే కొత్త కంపెనీలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాయో ఆటోమేటిక్గా వేరే కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాయి. అమరావతి క్యాపిటల్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీస్ రావడం కంటే ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కంపెనీలు వస్తే ఈ డెవలప్మెంట్ ఇంకా ఈజీ అవుతుంది. 2025 తర్వాత ఈ అమరావతి క్యాపిటల్ యొక్క బడ్జెట్ దాదాపు 30% అయితే ఇంక్రీజ్ అయింది. అలాగే ప్రజెంట్ ఉన్న ల్యాండ్ అయితే సరిపోవడం లేదు. దానికి బదులుగా ఇంకొక 15,000 ఎకరాలను అయితే సమీకరించడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నిర్మించేది ఫ్యూచర్ సిటీ కాబట్టి దీంట్లో అన్ని మౌలిక వసతుల్ని బ్యాక్ డ్రాప్ లేకుండా నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మించే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే నిర్మిస్తున్నారు. కాబట్టి ఎంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినా, ఎంత పెద్ద వర్షాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేలాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.